ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము మార్చి నెల 10వ తారీఖు 2026. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచుబడు వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చాలాసార్లు ఈ ప్రపంచంలో న్యాయం జరగదు. ఎన్నో కేసులు తప్పుగా పోతూ ఉంటాయి. అన్యాయం చేసేవాళ్ళు అన్యాయం చేస్తూనే ఉంటారు. న్యాయం అనేది అనేకులకు జరగడం లేదు. అనేకులు అదే మాట అంటున్నారు. మనకు న్యాయం చేయడానికి ఎవరూ లేరనే భావనతో కొన్నిసార్లు మనం నిరాశ చెందుతాము. కొంతమంది కృతజ్ఞత లేని వ్యక్తులచే మనం ఉపయోగించబడుతున్నామని మనం భావిస్తుంటాం. లేదా మనం విశ్వాసంగా ఉన్నప్పటికీ కొంతమంది మనతో చెడుగా ప్రవర్తించారని మనము భావిస్తుంటాము. కానీ బాధలో ఉన్న వారి ఆర్తనాదాలను దేవుడు ఎన్నటికీ మరచిపోరు. ఈ లోకంలో ఎవరూ న్యాయం తీర్చకపోయినా పరలోకంలో మనకున్న న్యాయాధిపతి అయిన యేసయ్య తప్పకుండా ఒకరోజు న్యాయం తీరుస్తారు. ఆయన తన పిల్లల కోసం ప్రతీకారం తీర్చుకుంటారు. మన ప్రజల ద్వారా మనకు న్యాయం జరిగినప్పటికీ తాను ఎన్నుకున్న తన పిల్లలకు న్యాయం చేయడానికి అందరికీ పైగా దేవుడు ఉన్నారు. ఆయన తన విలువైన రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నారు. మనం ఆయన ఆస్తి కాబట్టి మన తరపున ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో ఆయనకు తెలుసు. మనము విలువ పెట్టి కొనబడిన వారము కనుక మనకు అన్యాయం జరిగితే ఆయన సహించరు. కాబట్టి క్రీస్తు యేసులో మనల్ని మనం ప్రోత్సహించుకుందాం. ప్రార్థిద్దామా? ప్రేమైన తండ్రి, అనేక సంవత్సరాలుగా అనేకుల మధ్య నివసిస్తున్న మాకు న్యాయం జరగలేదని, మేము అనేకుల చేత బాధపరచబడి ఉన్నామని ఎంతో దుఃఖపడుతుంటాం తండ్రి. కానీ ఈ అనేకుల ద్వారా మాకు అన్యాయం జరిగినప్పటికీ మీరు న్యాయాధిపతి అయిన దేవుడు, మీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నారు కాబట్టి, మీరు విలువ ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్న మేము మీ సొత్తై ఉన్నాం కాబట్టి మా పక్షంగా న్యాయం తీర్చమని మా న్యాయకర్త, మా న్యాయాధిపతి అయిన యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వు మన దేవుడు మనకు నమ్మకమైన న్యాయాధిపతి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.